సీఎం రిలీఫ్ ఫండ్ మీరే ప్రెస్ నోట్ రాసి ఇచ్చేసి మీరు కడిగి ఉంటే ఓకే. వెరీ గుడ్ ఈవినింగ్. మీ వార్డ్ సచివాలయాలు నంబర్స్ ఎంతమ్మా? కాదు, 1 వార్డ్ 1 ఓకే. 1-2 సచివాలయాల్లో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి? ఒకరికి మైక్ ఇచ్చి ఒకళ్ళు అడ్మిన్ల నుంచోండి, ఇద్దరు అడ్మిన్ల నుంచోండి. ఎందుకని? ఎప్పటి నుంచి? ఈరోజు అంటే ఈవినింగ్ లీవ్ పెట్టారా లేదా పొద్దు నుంచి? రెండో అతను ఎన్ని రోజుల నుంచి? ఓకే. మీరేంటి వెల్ఫేరా? ఓకే. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయమ్మా? 1842. మీ సచివాలయం కా అంతమంది ఉన్నారా? ఓకే. మీ దగ్గర 1671. ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు దాకా ఈ 3 years టెన్యూర్లో మీ 1800 అండ్ ఆర్డ్ చెప్తున్నారు కదా, అందులో ఇప్పుడు దాకా ఎన్ని crore రూపీస్ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి? మీకు ఏమన్నా ఒక ఐడియా ఉందా? ఎన్ని crores వచ్చి ఉంటుంది? ఇట్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. మీ సచివాలయంలో నేను ఇన్ని కోట్లు ఇచ్చాననేది నీకు ప్రౌడ్ లేదా? ఎంత? 2 crores? 2 crores కంటే బియాండే ఉంటుంది. ఏది 3 yearsలోనా? అంతేనా? 4,36,00,000. ఇంకా ఎక్కువే ఉంటుంది. అది మీ దగ్గర రిఫ్లెక్ట్ కాదా? ఎందుకని? ఓకే, వెరీ వెల్. ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది. డీటెయిల్స్ కూడా మీ దగ్గర వస్తాయి కదా. ఎందుకని? ఓకే, మీరు అది కూడా డేటా తీసుకోండి. మీరు ఆఫ్ ద రికార్డ్లో మీకు సిస్టంలో కూడా ఇంత వస్తుందనేది మీకు ఒక అంచనా ఉండాలి కదా, అంతే కదా. అది కూడా డేటా తీసుకోండి. ఎంతమంది అంటే నాకు తెలిసి మీకు 1800 1600 చెప్తున్నావు కదా, అందులో రైతు భరోసా తీసుకునే వాళ్ళు నాట్ ఈవెన్ 10% కూడా ఉంటారు, 5% కూడా ఉంటారు నాకు తెలిసి. ఆ 5% డేటా కూడా తీసుకుంటే యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, కూర్చోండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనం ఈ చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు దాకా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే సాచురేషన్ పద్ధతిలో, అంటే ప్రతి హౌస్ హోల్డ్కి స్కీమ్స్ అందాలి. బిలో పవర్టీ లైన్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో ఈ యొక్క వార్డ్ సచివాలయం కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ తీసుకుని వచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి మీటింగ్స్లో చెప్తా ఉంటారు, వాలంటీర్ సిస్టమ్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ క్రియేట్ చేయాలి, వాళ్ళలో సేవా తత్పరం రావాలి. రెండోది, వాళ్ళకు కూడా ఎంతో కొంత మనము ఒక స్టైఫండ్ లాగా అమౌంట్ ఇస్తూ ఉన్నాము. రెండోది, గతంలో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అని ఇచ్చేవారు, 1000 2000 ఇచ్చేవారు. అట్లా కాకుండా ఒక 5000 ఇస్తూ ఉన్నారు. ఒక విన్ విన్ సిచ్యువేషన్లో, అంటే అటు గవర్నమెంట్కి ఉపయోగపడే విధంగా ప్లస్ వాళ్ళకు కూడా ఎంతో కొంత వచ్చే విధంగా ఇది ప్లాన్ చేశారు. మరి ప్లాన్ చేసి మిగతా స్టేట్స్లో ఎక్కడా కూడా లేని విధంగా మన స్టేట్లోనే ఎంత రెవల్యూషనరీ చేంజెస్ తీసుకుని వచ్చారు. మీ అందరికీ కూడా నేను అపీల్ చేసేది ఏంటంటే, ఇవాళ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, మనకి ఇంకా ఇక్కడ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇంకా జరగలేదు, ఇట్స్ పెండింగ్ ఉంది.
సో మ్యాక్సిమమ్ ఆఫీసర్స్ అండర్లోనే వారి డైరెక్షన్స్లోనే మీరు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయాలనే ఒక ఆలోచన, ప్లస్ మనము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నెన్ని స్కీమ్స్ ప్రజలకు మనం అందిస్తూ ఉన్నాము, వాళ్ళల్లో హ్యాపీనెస్ ఉందా లేదా, ఇంకా వాళ్ళకి ఏమేమి అంశాలు ఉన్నాయి, అవి ఎలాగ మనము రెక్టిఫై చేసుకోవాలి అనే పాయింట్స్ మీద ఈ యొక్క గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో రాజమండ్రి పాయింట్లో నేను ఒక ఎంపీగా నేను పర్యటన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్ నగర్ మీరు కూడా పైకి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కిందన నందేష్ శ్రీనివాస్ గారు ఉన్నారు. తెలుసా, పరిచయం ఉన్నారా? టౌన్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు. అదేవిధంగా మనకి వార్డు నంబర్ 1 వార్డ్కి ఇన్ఛార్జ్ కిందన మన మొప్పన ప్రభాకర్ గారు ఉన్నారు. ఓకే, ఈయన పాలి శ్రీనివాస్ గారు ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కింద కూడా వర్క్ చేశారు. సో నేను అపీల్ చేసేది ఏంటంటే, మనము గవర్నమెంట్లో ఇదివరకు గతంలో జన్మభూమి కమిటీస్ ఉండే పాత గవర్నమెంట్లో, వాళ్ళు ఎవరికైతే సిఫార్సు చేసేవారో వాళ్ళకే స్కీమ్స్ వెళ్తూ ఉండేవి. ఇవాళ ట్రాన్స్పరెన్సీని గవర్నమెంట్ తీసుకురావాలనే ఆలోచనతో మరి ఈ యొక్క సిస్టమ్ని తీసుకుని వచ్చారు. సో బీట్ ఎనీ పార్టీ యు ఆర్ అఫిలియేటెడ్, వీళ్ళందరికీ కూడా ఒకసారి సో ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ అందియాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క సిస్టమ్ తీసుకుని వచ్చారు. కాబట్టి మేము పలు సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకుని వెళ్ళాము. మనం ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా మనకు ఓట్లు వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు, వేయని వాళ్ళు ఎట్లా వేయరు అని చెప్పినా కూడా ఆయన పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ఒకటే చెప్తా ఉన్నారు, మనకు ఓట్లు వేసినా వేయకపోయినా ఇఫ్ దే ఆర్ ఇన్ బీపీఎల్లో ఉంటే 100% ఇవ్వాల్సిందే. సో ఈ టర్మ్ కాకపోతే నెక్స్ట్ టర్మ్ అయినా తెలుసుకుంటారనే పాయింట్లోనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో సాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తూ ఉన్నారు. రెండోది హౌస్ హోల్డ్స్ కూడా, మనకి హౌస్ సైట్స్ కూడా మనకు తెలుసు. నాకు తెలిసి రాజమండ్రి అర్బన్లో ఒక 45,000 మెంబర్స్కి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అంటే మనకి 2.5 లక్షల మంది ఓటర్స్ ఉన్నట్టున్నారు, 2.3 lakhs ఎంత ఉందో. అందులో 45 అంటే అవి కాకుండా టిట్కోలు అదే మొత్తం మీద 40,000 అండ్ ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ సాచ్యురేషన్లో ఇచ్చేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా వర్క్ చేయాలని మీ అందరికీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. ఒకటి, నిజంగా హార్డ్షిప్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా ఫినాన్షియల్ క్రంచెస్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో మీరందరూ కూడా గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చే విధంగా వర్క్ చేయమని మీకు అపీల్ చేస్తూ ఉన్నా. రెండోది, జనరల్గా రూలింగ్ పార్టీ ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. మీరు కూడా బయాస్డ్గా చేయమని నేను ఎక్కడా కూడా చెప్పను. జెన్యూన్గానే చేయండి, గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చేలా చేయండి. మీరు ఏదైతే స్కీమ్స్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నామో గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇప్పుడు దాకా మేము అధికారులతో మాట్లాడింది కూడా 2 మేజర్ ఇష్యూస్ మాట్లాడుతూ ఉన్నాము. ఒకటి,
గతంలో శానిటేషన్ బాగా జరిగేది, ఇప్పుడు జరగలేకపోతుంది. ఎందుకు జరగలేకపోతుంది అని అంటే, ఇప్పుడు మనం కొత్తగా తడి చెత్త పొడి చెత్త తీసుకుని వచ్చాము, వెహికల్స్ తీసుకొచ్చాము. వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు కూడా డంప్ యార్డ్స్ ఇదివరకు ఉండేవి, ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఉండేవి. ఆ డంప్ యార్డ్స్ కూడా మనం చూస్తే దాని చుట్టూరు పందులు, కుక్కలు, ఆవులు, దోమలు, ఈగలు, ఇంకేమన్నా మిగిలినవి అన్నీ ఉంటా ఉండేవి. ఓకే, అప్పుడు ఈ రకమైన వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా వస్తాయన్న ఒక ఉద్దేశంతో ముందు చూపుతోనే మనము బిన్ ఫ్రీ సిటీ చేసాము. సో దాంట్లో భాగంగా ప్రాక్టికల్గా మనం చూస్తే నిజంగా మనం అంత అచీవ్ చేయగలుగుతున్నాం అంటే చేయలేకపోతున్నాం. దాన్ని ఎలా అధిగమించాలనే పాయింట్ మీదే మరి రీసెంట్గా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కానీ లేకపోతే కమిషనర్ గారితో కానీ మాట్లాడి దీన్ని ప్రాక్టికల్గా శానిటేషన్ డిపార్ట్మెంట్ అంటే ఆన్ రోడ్స్ మీద ఉండాలి, ఆఫీసెస్లో కూర్చునే దానికి లేదు. దట్టు మన సచివాలయంలో ఎవరైతే శానిటేషన్ ఎవరున్నారు, ఇంకో సచివాలయం వేకెన్సీ లేదా? నువ్వు రెండు వాటికి నువ్వు ఇన్ఛార్జ్ కదా, అదే నీ మీదే ప్రెషర్ ఉంటుంది. నేను వస్తాను కదా ఎల్లుండి వచ్చినప్పుడు ఇప్పటి నుంచే నువ్వు హోంవర్క్ చేయి. ఇప్పుడు మేము ఎవరైతే శానిటేషన్ సంబంధించి ఇప్పుడు 34th వార్డులో వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చానంటే చెప్పినా కూడా చేయట్లేదండి. సో నిన్న షోకాస్ నోటీస్ ఇస్తామని చెప్తే మొత్తం డే అండ్ నైట్ కూర్చుని వర్క్ చేస్తున్నారు. సో నీ మీద ప్రెషర్ ఉంటుంది. నేను ఏదైనా కూడా ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేస్తాను, సెకండ్ నేను ఆన్ పేపర్ పెట్టేస్తాను. అది నువ్వు చూసుకో, ఫ్యూచర్ కూడా నీకు మంచిది కాదు. దాని ప్రకారంగా వర్క్ చేయమని అందరికీ కూడా అపీల్ చేస్తూ, మరి మీ అందరికీ కూడా ఇప్పుడు నేను ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పానో మీ దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు, జనాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మీరు తెలియపరచండి. రెండోది, బిన్ ఫ్రీ సిటీ చేసిన దానికి కూడా ఇంకా చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి, దానిపైన కూడా వర్క్ చేస్తున్నాము. రెండోది, ఏదైతే ఇప్పుడు మనం ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా, వెహికల్స్ వాళ్ళు క్యారీ చేయలేని ఇంటి దగ్గర కొంత చెత్త ఉండిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి కాలంలో పోసేస్తున్నారు. అవి కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి 6 to 8 ఇప్పుడు కూడా మేము డైరెక్షన్స్ ఇచ్చాము. 8-8:30 కల్లా మొత్తం అంతా కూడా చెత్త కలెక్షన్ అయిపోవాలి. రెండోది, దానికి తోడు మనం ఏం చేస్తున్నాము, 30 రూపాయల నుంచి 90 రూపాయల దాకా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తున్నాము. 90 కూడా చేస్తున్నట్టున్నారుగా, 30 లేదా 60, 90, 50. సో మరి కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడరు, ఇప్పుడు ఒకవేళ మనం 100% వాళ్ళకి సాటిస్ఫైయింగ్గా చేస్తే 100 రూపీస్ అయినా ఇస్తారు, కానీ అది జరగట్లేదు. సో దాన్ని ఎట్లాగ మనము ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేది కూడా చూడాలి. రెండోది, మ్యాక్సిమం శానిటేషన్ అంతా కూడా ఈ సమ్మర్లోనే మ్యాక్సిమం క్లియర్ చేయగలగాలి ఏదైతే చెత్త ఉందో. సో మనకి సమ్మర్ సీజన్ వచ్చింది, వింటర్ మాన్సూన్ వచ్చిందని అంటే మొత్తం ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. సో అది కూడా మనకు కొంత మైనస్ అవుతుంది కాబట్టి, సో మీ అందరికీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే లిస్టులు ఇచ్చారో, ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్స్తో ఇచ్చారా, వితౌట్ ఎందుకు ఇచ్చారు? ఓకే, సో మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఒకసారి మీకు అన్నీ కూడా వచ్చినాయి కదా, బుక్లెట్స్ వచ్చినాయా? ఆ బుక్లెట్స్ మీద వార్డ్ అడ్మిన్తో పాటు వెల్ఫేర్ కూడా మీరు కూర్చొని ఏం చేస్తారనంటే ఫస్ట్ హోంవర్క్ చేయండి. ఆ బుక్లెట్స్లో వచ్చినవి మన సిస్టంలో రిఫ్లెక్ట్ అయ్యేది కరెక్ట్గా సరిపోతుందా లేదా. ఒకవేళ కొన్ని మిస్ మ్యాచ్ అయినాయి అనుకో, లేకపోతే కొన్ని అందులో ఎంట్రీ కాలేదంటే మీరు రైటింగ్తో మీరు రాసి ఎక్కించి కింద టోటల్ కూడా మీరు పెట్టించి మనము పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ అనమాట. కాన్ఫిడెంట్గా మేము ఇది చేయగలిగాము, గవర్నమెంట్ ఇది చేసామని చెప్పగలగాలి. ఇప్పుడు మన ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో నామకే వాస్తే ఏదో ఇచ్చాం చేసాం అన్నట్టు కాకుండా ప్రతి హౌస్ హోల్డ్కి ఇది బెనిఫిట్ జరిగిందని మనం అంతా చెప్పాలి. రెండోది, ఈ జూమ్లో కూడా ఏవైతే మీరు అప్లోడ్ చేసి ఉన్నారో పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి,
సో ఈ గడప గడపకి చేసే టైంలోనే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఇది మనం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాం అంటే మన వార్డు 5 days. సార్ మీరందరూ కూడా అటెండెన్స్ ఎవరు మానేదానికి లేదు. ఏదర్ ట్యూస్డే కానీ వెనస్డే కానీ, అంటే 27th 28th వద్దు అంటున్నారా? ఎందుకని? సిటిజన్ అంటే అవును, నేనే తిరిగేస్తాను కదా, నా దగ్గర ఫోటో తీసేసి. ఇప్పుడు వెళ్ళేది కూడా అదే కదా, సేమ్ ప్రోగ్రామ్ కదా, సేమ్ ప్రోగ్రామ్ కదా. నేను కూడా ఎంపీనే కాబట్టి, ప్రజలు ఎలక్ట్ అయిన ఉన్నాయి కాబట్టి వచ్చిన నష్టమేం లేదు. సో అట్లాగా చేసేద్దాము. నేను ట్యూస్డే నేను ఢిల్లీకి వెళ్తున్నాను, ట్యూస్డే ఉంటాను. సో ట్యూస్డే కానీ వెనస్డే కానీ మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు మీరు అందరూ కూడా దీన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద తీసుకొని మేము ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయమని మీ అందరికీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్కి మంచి పేరు తీసుకుని వస్తే మీకు మంచి పేరు వచ్చినట్టు, అంతే కదా. మీరు మంచి పేరు రాలేదనుకో, గవర్నమెంట్కి మంచి పేరు రాకపోతే మీకు కూడా మంచి పేరు రానట్టే. సో ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నాము, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, సో జనరల్గా ఎప్పుడు కూడా జరగలే, మీ అందరికీ కూడా తెలుసు. ఇన్ని స్కీమ్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పేవారు, ప్రతి ఆడపడుచుని లక్షాధికారులు చేస్తానని. మరి వాళ్ళు లక్షాధికారులు అవుతున్నారు లేదా ఇచ్చిన స్కీమ్స్లో? ప్రతి హౌస్ హోల్డ్కి ఎంతెంత వస్తున్నాయి? తక్కువ వేసుకుంటే మినిమం చూస్తే 60-70,000 చూసుకోవాలి మినిమం. మ్యాక్సిమం చూసుకుంటే 3-4, నేను 5 lakhs ఇచ్చినవి కూడా ఉన్నాయి. నేను నా కళ్ళతో చూసినాయి. మీ దాంట్లో వచ్చినాయా? మీ దాంట్లో హైయెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 2 lakhs ఏంటి? ఇప్పుడు నేను చూస్తాను కదా, ఇంకేం వస్తుంది మీది. అయినా కూడా బీమా పడినా కూడా ఇంకెక్కువ వస్తుంది. చూడండి, అది కూడా చూడండి. ఈవెన్ ఆరోగ్యశ్రీలో ఏదైనా ఆపరేట్ చేయించుకున్నా కూడా అది కూడా నేను 5 lakhs ఇచ్చాను. 5,10,000 5,12,000. సో ఆనర్ యావరేజ్గా ప్రతి హౌస్ హోల్డ్కి కూడా 1,25,000 1,30,000 యావరేజ్గా పడతా ఉంది. సో మరి ఇంత ఇస్తున్నామని అంటే ఎక్కడ కూడా ఏ స్టేట్లో కూడా ఈ రకమైన స్కీమ్స్ లేవు. ఈవెన్ పంజాబ్లో కూడా ఈ హౌస్ హోల్డ్స్కి అందరికీ కూడా రేషన్ ఈ కార్డ్స్ పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి చేశారు. ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ యొక్క వార్డ్ సచివాలయం గురించి కూడా వాళ్ళు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు ఇట్లా. సో మనమంతా కూడా ఇన్నోవేటివ్గా వెళ్తున్నాము. బట్ మనకంతా కూడా అయ్యేది ఏంటంటే ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఆదాయం తక్కువ అవుతుంది. సో దీనిపైన కూడా మీరు కూడా ఇంకొకటి కౌంటర్ చేసుకోవడానికి ఏం చెప్పాలని అంటే, ఇండస్ట్రీస్ తీసుకుని వస్తున్నారు. మొన్న కర్నూలులో మీరు చూస్తే ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ తీసుకుని వచ్చారు విత్ 5,300 మెగావాట్. 5,300 మెగావాట్లో అందులో సోలార్ కా విండ్, ఈ రెండు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా విత్ 20,000 crores ఆ యొక్క పవర్ ప్లాంట్ని ఫౌండేషన్ స్టోన్ వేశారు. విత్ ఇన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. నాట్ ఈవెన్ ఇయర్ కూడా కాదు, త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ ఎరెక్ట్ చేయడము, విండ్ మిల్స్ ఎరెక్ట్ చేయడము. సో దీని నుంచి ఏంటంటే మనకి పవర్ క్రైసిస్ వస్తుంది. ఎందుకు వస్తుంది పవర్ క్రైసిస్? చెప్పు, ఎందుకు వస్తుంది? ఎందుకంటే కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ థర్మల్ పవర్. థర్మల్ పవర్ అంటే కోల్ ప్లస్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనము బర్న్ చేసి దాని నుంచి పవర్ తీస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు మనం పెట్టింది ఏంటి, 5,300 మెగావాట్ది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి తీస్తున్నాము. అంటే డైరెక్ట్గా రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ అండ్ విండ్ నుంచి వస్తుంది కాబట్టి మ్యాక్సిమమ్. సో ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే, మన కంట్రీ ప్లస్ మన స్టేట్ జిఎస్డిపి పెరుగుతుంది. జీడిపి జిఎస్డిపి స్టేట్ జీడిపి కూడా పెరుగుతుంది. ఎందుకంటే
మన ఇంపోర్ట్ చేసుకునేది తగ్గుతుంది. సో జీడిపి పెరుగుతుంది. సో జీడిపి పెరగడం వలన కంట్రీకి ప్లస్ స్టేట్కి కూడా అడ్వాంటేజ్. సో ఈ పాయింట్స్లో ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మనకి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఇంకో పక్కన మన రెవెన్యూ జనరేట్ ఎట్లా చేసుకోవాలనేది కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి సో ఒక్కొక్కటిగా ముందరికి వెళ్తున్నాయి. మన ఆదిత్య బిర్లా గ్రూప్ది ఇక్కడ తీసుకొచ్చి కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారు, కాస్టిక్ సోడాది, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ది. అదేవిధంగా అది 2600 crores పెట్టారు, ఇది 20,000 crores పెట్టారు. మీకు ఇవన్నీ కూడా మీరు జనాల దగ్గరకు వెళ్ళినప్పుడు లేకపోతే వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి సో కమింగ్ డేస్లో ఇఫ్ గాడ్ బ్లెసెస్ అస్ విత్ ద నెక్స్ట్ గవర్నమెంట్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ విత్ ఇండస్ట్రీస్ కంప్లీట్గా. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత తీసుకోమని అందరికీ కూడా కోరుతూ, మరి ఇంకేమన్నా చెప్పాల్సినవి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి. ఉన్న ఎంపీ గారికి, అధికారులకు, ఇక్కడ చేసినటువంటి వాలంటీర్స్, ఎడ్యుకేటర్స్, సెక్రటరీస్, అధికారులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము 3వ వార్డు 34 వార్డు చేత జరిగిందంటే ఎంపీ గారితో పాటు పాదయాత్ర. అది మీకు ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఆషామాషిగా చేయరు ఎంపీ గారు. ప్రతి విషయాన్ని కూడా చాలా కులంశంగా వివరంగా డీటెయిల్డ్గా పార్టీతో కూడా మాట్లాడటం జరుగుతుంది. అక్కడ కూడా మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి శానిటేషన్ కానీ, అలాగే మామూలుగా మున్సిపల్ సిబ్బంది కానీ మొత్తం అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎంపీ గారు ఒకసారి చెప్తారు, రెండోసారి ఆన్ పేపర్ పెడతాం జరుగుతుంది. అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు చేయవలసిన పనుల్లో కూడా మీరు ముప్పన్ ప్రభాకరంతో ఫాలో అవుతూ ఉదయం టైంకి ఏదైతే టైం మీకు మెసేజ్ పెడతామో ఆ మెసేజ్ ప్రకారంగా మీరు అందరూ కూడా టైంకి అటెండ్ అవుతూ మొత్తం అందరూ తరో చెక్ చేసుకుంటూ ముందు రోజున హోంవర్క్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎంపీ గారు చాలా వివరంగా చూస్తారు. ఎక్కడా కూడా మిస్టేక్ రాకూడదు, ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చేలాగా అసలు ఆయన ఒప్పుకోరు. కాబట్టి మీరు అందరూ కూడా పేరున మామూలు మీ అందరూ చెప్తున్నాను మరొకసారి, అందరూ టైం మెయింటైన్ చేయండి. మా వార్డుకి మంచి పేరు తీసుకురండి. దానివల్ల ఎంపీ గారు మన వెనకాల ఉంటారు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఏమైనా మీరు తప్పు చేస్తే కూడా మీకు మేము క్షమించడం కూడా ఉండదు. ఈ అందరూ దృష్టిలో పెట్టుకుని మొత్తంలో చూడవలసింది చూద్దాం. మీకు ప్రభాకర్ గారు మాత్రం టైం అది కూడా సచివాలయానికి కాళీబాబు గారి ద్వారా కూడా మీకు ఇంటిమేషన్ అవుతుంది. అలాగే మన ముప్పై ప్రభాకర్ గారితో ఫాలో అవుతూ ఏ రోజున ఒక థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎంపీ గారికి ఎంప్లాయీస్ అంటే చాలా గౌరవం అండి సార్కి. మన 2 వార్డులు మేము వార్డులో తిరుగుతుంటే కొందరు చిన్న కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అది ఊరుతున్న సమాధానం అందరికి చెప్పి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటానంటే నాకు తెలిసినగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా, ఒక రాజమండ్రిలో ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేయడంలో మన రాజమండ్రి ఫస్ట్ అని సార్ చాలా మంది కూడా చెప్పడం జరిగింది. రేపు మీ వార్డులోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శ్రమ వార్డులో ఉన్నప్పుడు చెప్పిన సమస్య చాలా చెప్పుకుంటారు. వాళ్ళన్నింటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి, అనేది తెలియదు కాబట్టి, మీరు సమస్య రాకుండా మీరు చూసుకుంటే సార్ ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఒక ఈది సపోజ్ ఇందాక మార్నింగ్ 7 బయలుదేరితే వాళ్ళకి అయింది అంటే 2-3 రోజులు తిరుగుతున్నారు. ఒక్కొక్కరింటికైనా మ్యాక్సిమం 10 minutes పెట్టేస్తున్నారు. వాళ్ళతో ప్రతిదీ కూడా మాట్లాడి మీకు ఏ పథకం వచ్చిందమ్మా, ఏది రాలేదమ్మా అని ప్రతి విషయం కూడా. ఎందుకంటే ఎలక్షన్ తిరుగు మీరు చూస్తున్నారు, ఒక ఎంపీ గారు ఒక సామాన్య ఒక ఎంప్లాయ్ గారు కష్టపడతారు. మనం కూడా ఆదర్శంగా వెళ్ళిపోవడం కూడా ఎవరికి ఏ సమస్యలు ఉండవు. దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్గా ఉంటారని సచివాలయ సిబ్బందికి మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేషన్కి వెళ్తే ఏం మాట్లాడుతున్నారు?
ఓకే మా, ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా ఈ 4-5 డేస్ మనం చేసేదన్నీ కూడా ప్రజలు 100% సాటిస్ఫై అయ్యేదానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. నేను కూడా వాళ్ళతో రియాక్ట్ అయ్యి ముందుకెళ్తాను. నెక్స్ట్ ఇది కాకుండా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు వార్డ్ వైజ్ టిట్కో బెనిఫిషరీస్తో నాకు లిస్ట్ ఇవ్వండి. ఇంకొకటి కూడా ఇంకొక పాయింట్ కూడా వీళ్ళంతా కూడా రైజ్ చేస్తూ ఉన్నారు అపోజిషన్ పార్టీస్. ఇప్పుడు టిట్కో హౌసెస్ మేము కట్టాము ఇంకొకటి దాకా ఇవ్వట్లేదు అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు. మీరు కూడా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే 300 స్క్వేర్ ఫీట్కి డబ్బులు వెనక్కి ఇస్తారా? వాళ్ళు ఏదైతే డబ్బులు కట్టారో ఎందుకు ఓకే, అది నెక్స్ట్ 50,000 కట్టిన వాళ్ళకి 25,000 బ్యాక్ అయినాయా వెళ్ళలేదా? 1 lakh కట్టిన వాళ్ళకి 50,000 బ్యాక్ వెళ్ళినాయి కదా. ఇప్పుడు రెండోది ఏంటంటే గతంలో కూడా గవర్నమెంట్లో ఒకవేళ పాత గవర్నమెంట్లోనే కంప్లీట్ చేసి ఉంటే ఆ గవర్నమెంట్లో ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు? ఓన్లీ స్లాబ్స్ కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంటీరియర్స్తో ఏం కంప్లీట్ కాలేదు. అది కూడా మీరు కౌంటర్ చేసి ప్రజలు ఎవరైనా చెప్పినా కూడా మీరు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. రెండోది లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా పాండమిక్ ఉండడం వల్ల, కరోనా ఉండడం వల్ల వాటిని మనం యూజ్ చేసాం. సో మళ్ళీ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు మీరు కరోనా యూజ్ చేసి మాకు ఇస్తున్నారా అని. దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ పెయింటింగ్ చేసి మొత్తం అన్నీ కూడా శానిటేషన్ చేసి ఇస్తున్నాము కొత్త హౌసెస్ కిందనే అని మీరు కూడా చెప్పాల్సింది ఉంది, బాధ్యత తీసుకుని. ఈవెన్ అక్కడ మనము డ్రైన్ సిస్టమ్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా చేసి ఎస్టీపీస్ కూడా పెడుతున్నాం ప్రతి చోట కూడా. అవి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి 1 టైం సెటిల్మెంట్స్ కూడా మరి ఎంత మంచి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 4 days మీతోనే నేను తిరుగుతాను కాబట్టి విల్ హ్యావ్. ఇప్పుడు మేము 34th వార్డులో తిరిగినాము, ప్రతి చోట కూడా తిరిగాం కాబట్టి ఇంకా వాళ్ళందరితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ కింద నేనే కలిసిపోయినా. సో నెక్స్ట్ మీతో కూడా అట్లానే ఉంటానని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.